హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్ టైమ్స్. ఫ్రెండ్స్, రాష్ట్రంలో ఉండే తెల్ల రేషన్ కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో ఉండే రేషన్ కార్డుదారులకు రేషన్ పంపిణీలో భాగంగా ఈ సరుకులను ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రకటించారు. గత కొంతకాలంగా తెల్ల రేషన్ కార్డుదారులకు సరుకుల పంపిణీలో జాప్యం జరిగిందని, బియ్యంతో పాటుగా ఇవ్వాల్సిన సరుకులను సరిగ్గా పంపిణీ చేయలేదని రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం అయితే తీసుకుంది. ప్రతి ఒక్క రేషన్ కార్డుదారుడికి రేషన్ పంపిణీలో సరుకులను సక్రమంగా పంపిణీ చేయాలని పౌర సరఫరాల శాఖ వారిని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలైతే జారీ చేశారు. సో ఇక ఏ సరుకులను పంపిణీ చేయనున్నారు, రంజాన్ తోఫా మరియు సంక్రాంతి కానుక వంటి పంపిణీకి సంబంధించిన సమాచారాన్ని కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. సో ఇక టాపిక్లోకి వెళ్దాము. గత కొంతకాలంగా తెల్ల రేషన్ కార్డుదారులకు రేషన్ పంపిణీలో బియ్యంతో పాటుగా ఇవ్వాల్సిన పంచదార మరియు కందిపప్పును గత రాష్ట్ర ప్రభుత్వం చాలా చోట్ల పంపిణీ చేయకుండా కొన్ని చోట్ల మాత్రమే పంపిణీ అయితే చేసింది. కొందరికి బియ్యంతో పాటుగా పంచదార, కొందరికి బియ్యం మాత్రమే ఇవ్వడం, ఇటువంటి జాప్యాలైతే జరిగాయి. సో దీని కారణంగా రాష్ట్రంలో ఉండే రేషన్ కార్డుదారులకు రేషన్ పంపిణీలో సరుకులు సరిగ్గా అందేవి కావు. సో ఈ ప్రభుత్వంలో ఎటువంటి జాప్యం లేకుండా ప్రతి ఒక్క రేషన్ కార్డుదారుడికి బియ్యంతో పాటుగా పంచదార, కందిపప్పు మరియు ఇతర సరుకులను కూడా అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పౌర సరఫరాల శాఖ అధికారులను ఆదేశాలైతే జారీ చేశారు. అలాగే రంజాన్ తోఫా మరియు సంక్రాంతి కానుకకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి చర్యలైతే తీసుకోలేదు. ముందుగా రాష్ట్ర ప్రభుత్వం వారు రంజాన్ తోఫా మరియు సంక్రాంతి కానుకలను కూడా పంపిణీ చేసే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. సో దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో మీరు తెలుసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.